ఈ లడ్డు వివాదంతోని ఇటు కూటమికి నెగిటివిటీ మూట కట్టుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఎవరు అంటున్నారు? అవతల మొక్కలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు. ప్రజల్లోనూ వైసీపీ 42% వాళ్ళు కలిసి అంటున్నారు. అంటారు మరి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద అలాంటి అపవాదం తీసుకురాకూడదు. అందుకనే ప్రకాష్ రాజ్ అన్నాడు పెద్ద ఇష్యూ చేయొద్దని. దాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటారు? అది అతను అన్నమాట ఇక్కడ అన్ని గుర్తొస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ప్రజలు అంటారు మరి, ప్రజలు అటు ఇటు ఉంటారు. మరి బ్రాహ్మణలో ఒక అమ్మాయి పెట్టింది, నువ్వు మీరు ఈ వంట వండే వాళ్ళందరి తరపున అందరు బ్రాహ్మణ్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉండాలి. సో వాళ్ళందరినీ మీరు సెగ్గించినట్టు లెక్క కదా చంద్రబాబు నాయుడు గారు అంటుంది. ఫేస్బుక్లో పెట్టింది, బాగా వైరల్ అయింది. అది ఇప్పుడు వాట్సాప్లో కూడా తిరుగుతుంది. మీరు ఎలా మాట్లాడలే, అంతవరకు చిన్న అమ్మాయి 25-30 ఇయర్స్ ఉంటాయి, నీ ఏజ్ ఉంటుంది. సో పాపం ఎంత చెప్పలేక చెప్తుంది, ఇలా చేయటం వల్ల అందరికీ మాకు బ్యాడ్ కదా అని. యాక్చువల్గా బ్యాడ్ కాదు, ఎందుకంటే ఆ వంట వండే వాళ్ళు కూడా తెలియదు, వాళ్ళు ఏమి ఇస్తే వండుతారు. ఏదో వాసన వస్తే అంట కదా, మీకు అర్థమైందా? చేత నూనెలో వేపుతారు, ఆ నూనె కదా అది, నెయ్యిలో వేపుతారు కూడా. అది ఈ మధ్యన అవన్నీ చూపించేస్తారు యాక్చువల్గా. అలాగే ప్రజలు ఆ పక్కన ఉంటారు, ఈ పక్కన ఉంటారు. పార్టీ పక్కన పెడితే ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రజల్లో కూడా ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు ఉన్న రెప్యుటేషన్ ఉంటుంది, ఈయన ప్రతిదీ అబద్ధం ఆడతాడని ఒకటి ఉంది. 6 ప్రామిసులు చేసి 1 చేశాడు. మరి అన్నిటితో పాటు ఎటువంటి అభిప్రాయం వస్తాడు? వీధిలో సిగరెట్లు కాల్చుకుంటూ చుట్ట కాల్చుకుంటూ ఏదరా వెంకటేశ్వర స్వామి దగ్గర ఆడ మోసం చేయగలడా అంటాడు. వెంకటేశ్వర స్వామి మోసం చేస్తే బతుకుతాడు, జగన్ బతకడా అంటారు మా ఈస్ట్ గోదావరిలో. అంత భక్తి, ఏదో లేదు నోరు లేదు దేవుడికి, చేస్తారట్లా అని ఒకడు అంటాడు. ఈ రెండే వస్తాయి యాక్చువల్గాను. అంచేత అది ఎవరికి ఎంత వస్తుందనేది కూడా నిజ నిర్ధారణలో మటుకు వీళ్ళ పాత్ర ఉంటుంది. నిజమనే చెప్తారు వీళ్ళు, గవర్నమెంట్ వీళ్ళది కాబట్టి. ఆర్డినరీ గవర్నమెంట్ అది అబ్సల్యూట్ మెజారిటీ జనసేన, మిగతా అన్నీ కలిసి 170 అతను వస్తుంది అనుకున్నాడు, ఏళ్ళకి వచ్చింది, రివర్స్ అయింది. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు అధివేశాలు వేసి నీకు 175 నీకు ఎలాగొస్తాయి? జగన్కి ఎలాగొస్తాయి నీకు? దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ కర్మ. కర్మ అని నేను ఏమంటానంటే దేవుడే కర్మ అంటాను. కర్మ ఈజ్ బిచ్ అంటారు, కర్మ ఈజ్ గాడ్. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇందులో నిజంగా చంద్రబాబు నాయుడు అబద్ధం పడితే ఆ ఉసురు ఇతరుగా తగులుద్ది. దానికి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అతను దక్కదు. అతనైతే అతను సీఎం గారు చెప్పింది నిజమే ఉంటుందని చెప్పి చేస్తున్నాడు. అక్కడ కూడా నిర్ధారణ అవ్వాలంటాను నేను. నా బాధ ఇప్పటి నుంచి అరుస్తుంది ఏంటంటే అది అవ్వకుండా అవిలేట్ ఏం చేస్తాడు? నిజ నిర్ధారణ అందులో ఏం కలపలేదు, వచ్చినా కూడా కలిపిందని రాయమంటాడు. ఇష్యూ కాదు, ఇష్యూకి ముందే చల్లగా అంటించాడు ఆయన వచ్చి. అది ఆశ్రకం ఉన్నాయి యానిమల్ ఫ్యాట్ కూడా, యానిమల్ ఫ్యాట్ ఇది ఎలా చెప్తున్నాడు అని నాకు మతిలేదు. ఆయన మామూలుగా చెప్పి ఆయన నీటి పొగుడు కూడా ఈయన ఆయన పొగుడు కూడా. మరి అటువంటి అప్పుడు కింద నుంచి కాలదు నాకు. ఇప్పుడు నాసిరకం వాడుతున్నారంట, ఇదే వాడుతున్నా అందరు యానిమల్ ఫ్యాట్ కూడా కలిసి మింగేస్తున్నాడు. యానిమల్ ఫ్యాట్ అని మామూలు విషయం చంపేస్తారు బ్రాహ్మిన్స్. అంటే ఇంతకాలం మేము తింటుంది ఇదానే ఉండదు. ఇక్కడే కాదు, దేశం అంతా కూడా ఇప్పుడు శుద్ధి అయిపోతుంది. ప్రతి టెంపుల్లోనూ రే గీ పట్టుకెళ్ళి టెస్ట్ చేయించమంటారు అనమాట. ఇది రావటం ఒక ఎందుగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, మంచిది. అన్ని టెంపుల్స్ సంస్కరణ పడతాయి. డైరీలు వితౌట్ చేయొచ్చు, కానీ ఉండదు. వితౌట్ వెజిటేబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ కూడా తయారు చేయొచ్చు. చాలా లాస్ వచ్చేది. మీరు 1200 ఎంత అమ్మాలి అప్పుడు. ప్యూర్కి కాయండి, ఇక్కడ బర్రెల దగ్గర కొని ఉంటుంది పక్కన పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి కొనుక్కుని మన కన్వెన్షన్ స్టైల్లో వండండి, ఎంత వస్తుంది నీకు, ఎంత వెనక పెడతారు చెప్పాం కదా. మన ఆవు నెయ్యి ఇక్కడ నాకు ఇష్టమైన షాప్ అది ఎమరాల్డ్ అంటారు అనమాట. ఎమరాల్డ్, ఆ ఎమరాల్డ్ షాప్లోకి వెళ్తే ఆవు నెయ్యి కేజీ 3200. అది కూడా ముందు రోజు బాట్ ఇవ్వాలి. మీకు అర్థమైందా? లేకపోతే ఉండదు. అదేంటండి అన్నాను. మీరు రండి రేపు అదే విధంగా నేను ఉంచుతాను లేనా ఆయన అంటున్నారు ఓనర్. నేను పెడతాను, నేను ఎక్కడి నుంచో రావాలి అంటే నేను ఉంచుతానులేండి అన్నాడు. డబ్బులు కట్టానంటే వద్దులేండి అన్నాడు. నేను పర్మనెంట్ కస్టమర్ అక్కడ. మీకు అర్థమైందా? స్వీట్లు కూడా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. 4-5 ఉన్నాయి వాళ్ళకి షాప్స్. ప్యూర్ సెసమి ఆయిల్ అవన్నీ అక్కడే కొంటాను నేను యాక్చువల్గా. సో అలాంటిది నిజంగా సప్లై చేస్తే, అంటే సప్లై చేస్తే వాటర్ కూడా అంతటి పరిస్థితులు లేదు కదా. రిచెస్ట్ గాడ్ టెస్టింగ్ లేదు అన్నారు. ఎలా ఉండదు బాబోయ్, ఎంతకంటే బూత్ ఏమి ఉండదు. అదంటే ఎవరో ఇస్తున్నారట, ఎన్డీటీవీ ఎవరో ఇస్తారు. వాళ్ళు ఎవరు పెట్టి అదే కొనుక్కోరు మీరు. ఎలా అంటే అలా వెంకటేశ్వర ఉన్న ఆస్తికి ఇలాగంటే వీళ్ళు తినేగాను లెక్క పెట్టేవాళ్ళు కాదు, మొత్తం తినేయడమే అక్కడ. మీకు అర్థమైనప్పుడు ఎన్ని కోట్లు, ఒక్కొక్కటి 3 కోట్లు వెళ్ళిపోతాడు. సరే అర్థమైంది మీకు? విచిత్రంగా ఉంటుంది అక్కడ. బంగారు తాబేలేసి వెళ్ళిపోతాడు వాడు. అందుకని అది ముట్టుకు రావాలి మనకు కూడా కొంత వస్తుందని.
అర్థమైందా? ఓకే. సో ఆ విధంగా వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే మాట వాళ్ళకే దెబ్బ చూపిస్తాడు ఏదో ఒకసారి. పాప ఆయన ఎవరికో అది జరిగింది అంటున్నారు కదా, ఆయన అప్స్కాండింగ్ రావట్లేదు ధర్మారెడ్డి అన్న అతను. అవును. అది అస్తమాన దాని గురించి చెడు గురించి మాట్లాడుకోకూడదు అని ఇది జరుగుతాయి, ఇలాగే జరుగుతాయి. ఎవరు ఊహించింది జరుగుతూ ఉంటుంది, మందే కాలం అనుకోకూడదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి సమర్థించవలసిన బాధ్యత డిప్యూటీ సీఎంకి ఉంది, మరి ఉంది కాబట్టి చేస్తున్నాడు. ఇదే సందర్భం అని చెప్పేసి స్వచ్ఛ భారత్ లాగా కొన్ని కొన్ని చేస్తున్నాడు సీన్లు. స్వచ్ఛ భారత్ కాబట్టి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు పిఎం గడి. ఈ పక్కన 100 మంది ఉంటారు, ఇలా కెమెరా పెడితే తెలిసేవిగా మళ్ళాటోడు కెమెరా ఈ పక్క వెళ్ళి ఇలా పెడితే ఉంటారు 100 మంది మిలిటరీ అది ఇది శుశ్రూష చేసి ఉంటారు. ఈయన మటుకు ఒక్కడే వస్తున్నట్టుగా సింగిల్ వాడు ఎత్తాడనమాట. నేను అది చూసి తెగ నవ్వేసుకున్నాను, ఈయనకి ఆస్కార్ ఇవ్వాలని. ఆయన నడుచుకుంటూ వెళ్ళి బీచ్ ఖాళీ చేస్తానండి. అప్పుడు అన్నమాట మెడ్రాస్ ఈయన కాంట్రాక్ట్ ఇస్తే బెటర్ అని. మొత్తం చచ్చిపోతాడు వచ్చి, అంత దరిద్రంగా ఉంటుంది అది. ఎనీ బీచ్ నెవర్ స్టెప్ ఇన్ టు దట్ ఇన్ ఇండియా. ఎవడు చేస్తాడు క్లీన్ అది? ఇంకొన్ని లక్షలు అయిపోద్ది దానికి చెయ్యాలి. ఏదో వాడు వస్తాడు, అది ఇలా వేసి వెళ్ళిపోతాడు. పెడతా బాబు కాడి నుంచి మెడ్రాస్లో అని చెప్పి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా వెళ్ళివ్వండి కాదు, ఎరా రావడం మహాబలిపురం వెళ్తానని చెప్పాడు. నా డిస్కషన్ నేను బరణి కలిసి మహాబలిపురం దగ్గర టూరిజం వరల్డ్ అక్కడ ఉన్నాం ఒక వారం రోజులు. మనం తాళ వేసివ్వండి లోపల రాయని. నేను బట్టి మహాబలిపురం వెళ్ళి వచ్చేవాడిని కారులో. ఇదేంటి స్వామి ఈ విధమైన చిత్రహింస అనేవాడు, చాలా కామెడీగా మారుతాడు బరణి. సో ఆ బీచ్కి వెళ్ళేవాడు. అక్కడ ఎవరు ఉండరు. మెడ్రాస్కి 30-40 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల ఈ పక్కన మహాబలిపురం మధ్యలో ఏమి ఉండవు. అక్కడ కట్టారు తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. ఒక్కొక్క కాటేజ్గా 2 రూమ్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. అక్కడ ఆ బీచ్లు బాగుంటాయి. సిటీలో ఉన్న బీచ్లు అసలు అక్కడ వెళ్ళకూడదు, వ్యాధులు వచ్చేస్తాయి. చెత్త జరుగుతున్నాయి, నేను ఇక్కడ చెప్పలేని కెమెరా ఎదురుకున్నా కానీ చెత్త అది. నాట్ ఓన్లీ మెడ్రాస్, దర్ ఆర్ సో మెనీ పీపుల్. ఏం గోవా వెళ్ళిపోతూ ఉంటాడు అస్తమానం మా అబ్బాయి కూడా. అక్కడే తినేసి అక్కడ చేసేసి అక్కడ ఇంజక్షన్ చేసుకుని డ్రగ్స్ అవి ఎవడ క్లీన్ చేస్తాడు? ఏదో ఉంటుందో మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తారు కాంట్రాక్ట్, అలా వెళ్ళిపోతాడు. నీట్గా ఉండే బీచ్లు అసలు లేవు ఇండియాలో. ఏదో కోవలం కొంచెం బెటర్ అనుకుంటుంది కేరళలో. సో ఇది మనవాడు తుడుస్తున్నాడంటే పేరు వస్తుందని చెప్పేసి అని తుడుస్తూ ఉంటాడు, తప్పే లేదు యాక్చువల్గాను. ఇవన్నీ చేస్తారు, ఎవరు చేయలేదు? ఇతను సినిమా యాక్టర్ కాబట్టి స్టార్ కాబట్టి మనం చెప్పుకున్నాం అంతే కదా. అంచేత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ పార్టీలు కూడా చాలా ఎవడో అమ్మాయితోటి పడుకున్నాడు, ఎవడాడు ఆడు జిప్పి పువ్వు చూపించాడు, ఎవడాడు తెలుగుదేశం వాడు తీస్తారు కదా ఆదిమూలం. వాడిని మళ్ళీ క్షమించేసి చేర్చుకున్నారట. మరి ఈడు కూడా అలా క్షమించేసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేసుకోమనే చెప్తున్నాం జానీ మాస్టర్ని. అది సిగ్గులేదట్టి, పార్టీకి సిగ్గులేదట్టి. ఇటువంటి యథవ్యాసాలన్నీ అందరికీ ఎందుకు చెప్పాలంటే తెలియాలి. సోషల్ మీడియా ఉన్నది ఊరికి ఆ నీళ్ళు పోగొట్టుకోవడం, అండ్ మీరు చాలా డైరింగ్ చెప్పేస్తారు. డైరింగ్ చెప్పేటువంటి నేను అందరి గురించి చెప్తున్నాం కదా, అందరి గురించి తెలియాలి. తెలియకపోతే ప్రజలకు ఎలాగ అర్థమవుద్ది? మనం చెప్పకపోయి వాళ్ళ పార్టీలో ఉన్న ఆ ఛానల్ చెప్పపోయి వీళ్ళ ఛానల్ చెప్పపోయి కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. యాక్చువల్గా మనం చెప్పిందే వింటారు, అన్ని కరెక్ట్ చెప్తారు. ఆడు ఏదో పని చేస్తే అవుట్ ఆఫ్ ద కోర్టుకి వెళ్ళినా కూడా ఆ పార్టీలో తీసేయాలి, వాళ్ళ పార్టీలో చేర్చేస్తున్నారట. ఓకే సార్ అన్ని చెప్పి వదిలేసాం. ఆ విషయంలో పాప ఇక్కడ ఇతనికి మీద ఇంకా బ్లాక్ రాలేదు కానీ ఎవరు